తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు పక్షాన వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే సటితమైన చెట్టు నేర్పిస్తున్న స్పష్టమైన పాఠం. మరలా చెప్తున్నాను, ఒక్కసారి శ్రద్ధ కలిగి వినండి. సటితమైన చెట్టు నేర్పిస్తున్న స్పష్టమైన పాఠం. ఈ వాక్యాన్ని లేకపోతే ఈ వాక్యానికి పెట్టినటువంటి టైటిల్ని వినగానే మీకు ఏమర్థమైందండి? ఏమన్నానండి? సటితమైన చెట్టు నేర్పిస్తున్నటువంటి స్పష్టమైన పాఠం. పాఠం ఎవరికి నేర్పిస్తుంది? మనకు నేర్పిస్తుంది. ఎవరు నేర్పిస్తున్నారంటే ఇదిగో సపితమైనటువంటి చెట్టు. బైబిల్ గ్రంథమందు సపితమైన చెట్టు ఏదైనా ఉందండి? ఏదైనా ఉందండి? ఏంటండి ఆ చెట్టు పేరు? అంజూరపు చెట్టు. ఎవరు శపించారు? యేసుక్రీస్తు వారు శపించారు. యేసుక్రీస్తు వారు ఎవరంటే సృష్టికర్త. సృష్టికర్త ఈ సృష్టిలోకి వచ్చి ఒక చెట్టును శపిస్తే ఆ చెట్టు మనకి స్పష్టమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తుంది. ఈ సందర్భాన్ని మనం ధ్యానిద్దామండి. మార్కు సువార్త 11వ అధ్యాయం. కంగారు ఏమి లేదు, నెమ్మదిగా తీయండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుండి 14 వచనాల వరకు చదవండి. మరునాడు వారు బేతనీయ నుండి వెళ్ళుచుండగా, వారు అంటే ఎవరంటే యేసుప్రభు వారు, ఆయన యొక్క శిష్య బృందం బేతనీయ నుండి వెళ్ళుచుండగా, చూడండి, ఆయన ఆకలగొని అంటే సృష్టికర్త ఆకలి పొంది ఉన్నాడంట. సర్వ సృష్టికి పోషకుడైనటువంటి యేసుప్రభు వారు ఏమయ్యారంటే అండి? ఆకలి గుని ఉన్నారంట. ఆకలి గుని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి, ఎక్కడి నుంచి చూసారండి? ఎక్కడి నుంచి చూసారా? దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప ఏమీ కనబడలేదండి. ఏలయనగా చూడండి, అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును అని చెప్పాను. నీ పండ్లు ఎవరు తినకుందురుగాక అని చెప్పాను, లేకపోతే శపించెను. ఈ మాటలు ఆయన శిష్యులు విన్నారంటే, యేసుప్రభు వారికి ఆకలి వేయగా ఒక దూరము నుండి అంజూరపు చెట్టు చూచి ఆ చెట్టుకి ఏమైనా కాయలు దొరుకుతాయేమో అని ఆయన దగ్గరికి వచ్చి ఆ చెట్టును ఏం చేశారంటే పరిశీలించి చూశారు. చూసిన తర్వాత ఏమీ దొరకలేదు. ఏమి దొరకకపోతే దాన్ని శపించారు. నీ చెట్ల ఫలములు ఇంకెవ్వరు కూడా తినరు అని. అక్కడ స్పష్టంగా రాయబడినటువంటి మాట ఏమిటంటే అది అంజూరపు చెట్లు పండ్ల కాలము కాదు. యేసుప్రభు వారు సర్వ సృష్టికర్త, సర్వ జ్ఞాని. ఆయనకి తెలియదండి అది సీజన్ కాదని. ఆయనకి తెలియదండి సీజన్ కాదని. మళ్ళీ చూడండి, చమత్కారంగా ఆ మాట కూడా రాయించారు. అది అంజూరపు పండ్ల కాలము కాదు. సర్వ సృష్టికర్త, సర్వ జ్ఞాని అయినటువంటి యేసుప్రభువుకి ఆ విషయం తెలియదండి. తెలుసా లేదా?
తెలుసు. మరి ఎందుకు శపించారు? అయినప్పటికీ కూడా ఆకులుంటే కాయలు ఉండాలి. ఇంకా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఇంకా మీకు తెలిసిన ఎందుకు శపించారు అనేది మనం ఈరోజు ఆలోచిద్దాం ప్రియులారా. యేసు ప్రభువు వారికి తెలియక కాదు, ఆ కాలమందు ఫలములు కాయవని ఆయనకి తెలుసు. కానీ తెలిసినా సరే మరి ఎందుకు శపించారు అంటే, ప్రభునందు ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి, మనకి మామిడికాయలు ఏ కాలంలో వస్తాయండి? వేసవ కాలంలో వస్తాయి. ఇంచుమించు మార్చి నెల నుంచి మనకి మామిడికాయలు అనేవి మొదలవుతాయి. ఈ ఏప్రిల్ చివర మే నెల ఫస్ట్ వీక్లోకి అవి పండ్లుగా మారుతాయి. మరి డిసెంబర్ నెలలో కూడా మామిడి చెట్టు పూత పూసి ఏం చేస్తుంది? కాయలు కాస్తుంది. వాటిని ఏమంటాం మనం? 2 కాపులు కాస్తుంది. మరి ఇప్పుడు మొదట అడిగితే వేసవకాలం అన్నారు. కొన్ని మామిడి చెట్లు అయితే అక్టోబర్ నెలలో కూడా పూత పూసి ఏం చేస్తుందంటే కాయల్ని ఇస్తుంది. ఈరోజు చూడండి, మీరు మార్కెట్లో మనకి మామిడి పండు దొరకని మామిడికాయ దొరకని సీజన్ అంటే ఏముందండి? అన్ని కాలాల్లో దొరుకుతుందా లేదా? దొరుకుతుంది. అంటే అంజూరపు చెట్టు కూడా ఏంటంటే దానికి ఉన్న సీజన్లో కాకుండా సీజన్ కాని కాలంలో కూడా అది కాస్తుంది. ఈ విషయం తెలుస్తుందండి మీకు? తెలుసండి? దాన్నే మనం అకాలపు కాయలు అంటాం. అకాలపు అంటే ఏంటి? కాలం కాని కాలంలో కాచేటువంటి కాయలు. చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు. చూడండి, అంజూరపు చెట్టు నుండి ఎటువంటి కాయలు రాలుతున్నాయంటండి? అకాలపు కాయలు. నాన్ సీజన్. అకాలపు అంటే ఏంటి? నాన్ సీజన్. అంటే అకాలపు కాయలు కూడా ఉంటాయా ఉండవా? ఉంటాయా ఉండవా? ఉంటాయి. రాయించాడా దేవుడు ప్రకటన గ్రంథంలో? మళ్ళీ చదువమ్మ ఒకసారి. అది పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలిను. చూడండి, దేంతో పోల్చాడంటే అంజూరపు చెట్టు యొక్క అకాలపు కాయల్ని ఆకాశ నక్షత్రాలతో పోల్చి చివరి దినాన్ని ఏమి జరుగుతుందో చెప్తున్నాడు. ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలినంట. దాన్ని దేంతో పోలుస్తున్నాడు దేవుడు అంటే, ఇదిగో అకాలపు కాలంలో అంజూరపు ఫలములు రాలినట్లు నక్షత్రాలు రాలిపోతాయి. అంటే సీజన్ కాని సీజన్ లో కూడా ఏం చెయ్యాలి? అంజూరపు చెట్టు ఏం చేయాలండి? కాయాలి. రాయించడం లేదా? ఈ వాక్యం ఎవరు రాయించారు? యేసుప్రభువు వారేనా? పరిశుద్ధాత్మ ప్రేరణతో వాక్యం మనకి ఇవ్వబడింది. మరి అక్కడ ఎందుకు శపించారు? మరి ఈ విషయం తెలిసినటువంటి ఆయన అక్కడ దాన్ని ఎందుకు శపించారు అంటే, అది శాపాన్ని పొంది మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. అర్థమైందండి? ఇప్పుడు అది అకాలపు కాలమే అనుకుందామండి.
కొన్ని అకాలపు కాలంలో అది కాయాలని రూల్ ఏముంది? ఇప్పుడు సీజన్ కాని సీజన్లో కొన్ని చెట్లే కాస్తాయి, అన్ని చెట్లు కాయో, అన్ని చెట్లు కాస్తాయి సీజన్ అంటారు. కొన్ని చెట్లే కాస్తాయి. ఆ కొన్ని చెట్లు ఇది లేదేమో, కాయాలని రూల్ ఏముంది? ఏమైనా ఉందా రూల్? లేదు కదా. మరి అది కూడా తెలుసు కదా, అన్ని చెట్లు కాయవని ప్రభువారు తెలుసు అంటారా తెలియదంటారా? తెలుసు. అయినప్పటికీ ఎందుకు దాన్ని శపించారు అంటే అది తన శాపాన్ని పొంది మనకు ఒక పాఠాన్ని నేర్పించాలని. ఎందుకు శపించారండి? అది తన శాపాన్ని పొంది మనకు ఒక పాఠాన్ని నేర్పించాలని. అదేంటండి, చెట్టు శాపం పొంది మనకి పాఠం నేర్పిస్తుందా అంటే ఖచ్చితంగా నేర్పిస్తుంది. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, ఈ సర్వ సృష్టిలో విలువైన వాడు ఎవరైనా ఉన్నాడంటే అది మనిషే దేవుని దృష్టిలో. మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తాడు దేవుడు? మనిషికే ఇస్తాడు. అందుకే మనిషి సృష్టిలోకి రాకముందు మనిషి కోసం సర్వ సృష్టిని చేశాడు. అంతేనండి. ఇప్పుడు పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని మండపంలోకి తీసుకురాకముందు ఎంత తతంగం చేస్తావు, వారం రోజుల నుంచి నెల రోజుల ముందు. లేదు ఇంకా పెళ్లి ఒక నెల రోజులు ఉందనగానే ముందే తీసుకొచ్చి వాళ్ళు కూర్చోబెట్టేసి అక్కడే ఉంచే పనులన్నీ చక్కబెడతావా? అలా చెయ్యం కదా. అంటే ఆ క్షణం, అంటే ఒక్క గంట తంతు గురించి మనం నెలల ముందు నుంచి కూడా కష్టపడుతూ ఉంటాం. అలాగా తన కుమారుడు భూమి మీదకి వస్తున్నాడని ఎవరు? ఆదాము. దేవుడు ఏం చేశాడు? సర్వ సృష్టిని సిద్ధపరిచాడు. అంటే ముందున్నవి దేవుని దృష్టిలో విలువైనవా, లేకపోతే తర్వాత వాటన్నిటికంటే చివరి వచ్చినటువంటి వాడు విలువైన వాడా? అండ్ గొప్ప నాయకుడిని తీసుకొచ్చి మీటింగ్ పెడతామండి. గొప్ప నాయకుడిని తీసుకొచ్చి మీటింగులు పెడతా ఉంటారు. నాయకుడు వచ్చి ముందు కూర్చుంటాడా? ఆయన కూర్చుండగా జనాలు గ్యాదర్ అవుతారా? ముందు జనాలు గ్యాదర్ అయ్యే తర్వాత నాయకుడి కోసం ఎదురు చూస్తాడు. అలాగా దేవుడి దృష్టిలో ఈ సృష్టిలో ఏదైనా విలువైనది ఉంది అంటే అది మనిషే. మిగతావన్నీ కూడా ఏంటంటే మనిషికి సేవ చేయడానికి మాత్రమే ఉన్నాయి. అది చెట్టు అయినా సరే, లేకపోతే మొక్క అయినా సరే, జంతువు అయినా సరే, పంచభూతాలైనా సరే, దేవదూతలైనా సరే, అవన్నీ ఏంటి దేవుని దృష్టిలో? మనిషికి సేవ చేయడానికి ఉన్నవి అని మనం అర్థం చేసుకోవాలి. నిజమా కాదా? దేవదూతలు సేవ చేసాయా లేదా? భక్తులకి చేసాయా లేదండి? చేశాయి. పంచభూతాలు సేవ చేస్తున్నాయా లేదా మనకి? నీరు, నిప్పు, గాలి, ఇవి పంచభూతాలు. ఇవి సేవ చేస్తున్నాయా లేదా మనకి? చెట్లు సేవ చేస్తున్నాయా లేదా మనకి? అంటే నువ్వు బ్రతకాలంటే ప్రతిరోజు కొన్ని మొక్కలు బలైపోవాలి, కొన్ని ఫలవృక్షాలు బలైపోవాలి, కొన్ని జంతువులు బలైపోవాలి. వాటి కోసం నువ్వు బలైపోవడం లేదు. ఎక్కడన్నా ఒక చెట్టు కోసం నువ్వు బలైపోతున్నావా? ఒక మనిషి, ఒక పశువు గురించి, ఒక జంతువు గురించి నువ్వు బలైపోతున్నావా? ఎక్కడ? వాటి గురించి మనిషి బలైపోవడం లేదు. ప్రతిరోజు మీరు గమనించండి, మీరు పోషించబడాలంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మొక్క కూడా బలి అవ్వాలి. మీరు పోషించబడాలంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జంతువు ఏమవ్వాలి? బలి అవ్వాలి. అది దేవుడే ఇచ్చాడండి మనకి. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 29వ వచనం. దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును ఇదిగో విత్తనములు ఇచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను,
అది మీకు ఆహారం మగును. అంటే మనం తినేటువంటి ఆహారం గొప్పదా, మనం గొప్పవాళ్ళవా? చెప్పండి, మనం తినేటువంటి ఆహారం గొప్పదా, మనం గొప్పవాళ్ళమా? ఎందుకు? మన కొరకు అది ఉంది కాబట్టి. అంటే దేవుడు వాటిని, ఈ చెట్లని, వృక్షాలని ఎవరి కోసం ఇచ్చాడు? మన కోసమే ఇచ్చాడు. అంటే అవి మన కోసం బలి ఇవ్వాలి. అవసరమైతే మన కోసం అది శాపగ్రస్తంగా కూడా మారిపోతుంది. శాపగ్రస్తంగా కూడా మారిపోతుంది. కేవలం మొక్కలు వృక్షాల విషయంలోనైనా, జంతువుల విషయంలో ఇవ్వలేదు దేవుడి ఆజ్ఞ. ఆదికాండం 9వ అధ్యాయం చూడండి. మళ్ళీ అక్కడ మళ్ళా గుర్తు చేస్తాడు దేవుడు, నొక్కి చెప్తాడు మళ్ళీ. ఆదికాండం 9వ అధ్యాయం 3వ వచనం. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. చూడండి, ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. చరములు అంటే ఏంటండి? చరములు అంటే చలించేవి, లేకపోతే సంచరించేవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. దేనన్నా వద్దన్నాడు దేవుడు? సమస్త కదిలే ప్రతిదీ కూడా నీకు ఆహారం అయిపోద్ది. ప్రతి అది జంతువు అయినా, పురుగాన్ని, పాకే ఇవి ఉంటాయి కదా, చిన్న పురుగులు అవ్వనివ్వండి, మిడతలు అవ్వనివ్వండి, ఏదైనా ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారం అగును అంటున్నాడు. పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు, ఇదిగో గతంలో మీకు జల ప్రళయానికి ముందు పచ్చని కూర మొక్కలను ఇచ్చాను కదా, వాటిని ఇచ్చినట్టు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. వాటిని మీకు ఇచ్చిన, వాటితో పాటు మీకు వీటిని గురించి కూడా ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. మనకి ఇవ్వబడినవి అంటే మనము గొప్ప, అవి గొప్ప, మనమే గొప్ప. సమస్త చరములు తినొచ్చు అన్నాడు మన ఇష్టాన్ని బట్టి. ఇప్పుడు చైనా వారు తినే తిండి మనం తినగలమా? తినగలమండి? ఆ తప్ప ఈ వాక్యాన్ని బట్టి ప్రాణము గల సమస్త చరములు. ఏ దేశ సాంప్రదాయాలు, సంస్కృతులు బట్టి, వారి ఆహార అలవాట్లు బట్టి ఆయా ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఉంటాయా, ఉండవా? ఒక దేశం తినేవారు, ఒక దేశంలో తినే పదార్థాలు మరొక దేశం వారు తినరు. కానీ దేవుడు ఏమి ఇచ్చాడు? ఫస్ట్లో సమస్త చరములను కూడా ఆహారంగా ఇచ్చాడు. అంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మన కోసం బలి అయిపోవడానికి సిద్ధంగా ఉంటాయి. ఎప్పటి వరకు? స్టిల్ సృష్టి ఎండింగ్ వరకు. అంతేనండి. మేక ఆహారం కోసం నువ్వు ఇచ్చేస్తున్నావు, దాన్ని ఏమైనా వద్దంటుందా? చెట్టు పొలం కోసుకొని తింటున్నావు, ఏమైనా వద్దంటుందా? వద్దంటుంది. అంటే అవి మన కొరకు బలి అయిపోతున్నప్పుడు అది మన కొరకు శాపగ్రస్తం అవ్వడానికి కూడా దేవుడు దాన్ని సిద్ధపరిచాడు. ఏం చేశాడండి? సిద్ధపరిచాడు. అంజూరపు చెట్టు తప్పేమైనా ఉందండి అసలుకే? దాని తప్పేమైనా ఉంది అసలుకే? మరి కోపాన్ని, దాని కోపం అనకూడదు, దాని మీద ఎందుకు ప్రదర్శించాడు దేవుడు? శాపాన్ని ఎందుకు ప్రదర్శించాడు? అంటే మనకి బాగా ప్రేమగా, మనకి బాగా ఇష్టమైన వాళ్ళని ఏమి అనక లేకుండా ఒకసారి పక్కన వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటాం. బాగా మనకి ఇష్టమైన వాళ్ళని ఏమనలేక, బాగా మనం ప్రేమించిన వాళ్ళని ఏమనుకో, వాళ్ళని కొట్టలేక పక్కన వాళ్ళని కొడేస్తూ ఉంటాం. ఒకసారి కొడేస్తూ ఉంటాం లేదా? అంటే వారిని మనం ఏమనలేము, ఎందుకంటే మన మనసులో ప్రేమ అడ్డొస్తుంది. దేవుడు కూడా తను సృష్టించినటువంటి సృష్టాన్ని శపించి మనకు ఒక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. ఇది తెలియని చాలా మంది ఏమన్నారండి, యేసు ప్రభు వారి దేవుడు అయితే అది అకాలపు కాలేసే కాలము, అది
కాలము కాదు. అంజూరపు చెట్లు ఫలములు ఫలించని కాలము కాదు అని తెలిసి కూడా ఎందుకు శపించాడు ఆ మాత్రం కూడా ఆయనకి తెలియదా అని అడిగారా లేదండి? అడిగి అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది కదండి, స్పష్టంగా రాయబడి ఉంది కదండి అది కాలము కాదు అని. అయినా ఆ మొక్కను ఎందుకు శపించారు అంటే వీరికి ఏంటి? మొక్క మీద ప్రేమ ఎక్కువైపోయింది. దేని మీద ప్రేమ ఎక్కువైపోయిందండి? మొక్క మీద ప్రేమ అయిపోయింది. అసలుకి అది దేవుడు పెట్టింది మన కొరకు బలి అవ్వాలని, మనకి పాఠాన్ని నేర్పించడానికి ఆయన దాన్ని శపించాడు. అది సహజంగా దాని కొరకే, శాపం కోసం బలి కొరకు పుట్టినటువంటి ఆ మొక్కలు జంతువులు ఇవన్నీ కూడా శాపం కోసం బలి కోసమే పుట్టాయి. అంటే ఆదాము తప్పు చేస్తే భూమిని ఎందుకు శపించాడు దేవుడు? ఆదాము తప్పు చేశాడా? భూమిని ఎందుకు శపించాడు? భూమి ఏమైనా తప్పు చేసిందా? ఆలోచించారు ఎప్పుడన్నా? చేసిందే ఆదాము అవ్వ. స్త్రీనేమో నీ ప్రసవ వేదన అధికం చేస్తున్నాను అన్నాడు. ఆదాముని శపించేటప్పుడు ఏమన్నాడు? ఇదిగో నీ నిమిత్తం నేల శపించబడుతుంది, అది నువ్వు సేద్యపరిచినా సరే ఈసారి నీకు ఫలం ఇవ్వదు, దానికి బదులుగా ఏమిస్తుంది? ముళ్ళ పొదలు గచ్చి పొదలు నీకు ఇస్తుంది. అసలు దీంట్లో భూమి తప్పు ఏమైనా ఉందండి? నేల తప్పు ఏమైనా ఉందా? మరి ఎందుకు శపించాడు? ఎందుకు శపించాడంటే ఇదిగో ఆదాముకి బుద్ధి చెప్పడానికి. ఆదాము గురించి విన్న ప్రతి ఒక్కరికి బుద్ధి రావాలి. మరి ఇదే విషయంలో అంజూరపు చెట్టు విషయంలో జరిగిందా లేదా? జరిగిందా లేదా? అర్థమైందా లేదు మీకు? అంటే ఆ చెట్టు మీద దేవునికి ఏమీ కోపం కాదు. ఆ శాపం మనకు తగలనివ్వకుండా దేవుడు ఏం చేశాడంటే ఆ చెట్టుని శపించి మనకి బుద్ధి చెప్తున్నాడు. అందుకే మెసేజ్ మొదట్లోనే శపితమైన చెట్టు నేర్పిస్తున్నటువంటి స్పష్టమైన పాఠం అని చెప్తున్నాడు. చెప్పాడండి, శపితమైన చెట్టు నేర్పిస్తున్నటువంటి స్పష్టమైనటువంటి పాఠం ఏం నేర్పిస్తుందండి? మనం చాలా సంఘాల్లో చాలా సంవత్సరాల కింద వినేసాం ఈ మెసేజ్. విన్నావా లేదా? విన్నాం. ఏం తెలుసు మనకి దీని గురించి? మీకు తెలిసింది చెప్పండి. అదే చెట్టు, అది శబ్దమైన చెట్టు నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఆ టైంలో ఆయనకు ఆకలిస్తుంటే ఆ కాయలు కట్టి నరిపేయబడింది. మనం కూడా దేవుళ్ళు ఫలించకుండా నరిపేయబడతాము. అదేంటి? అది వేరే చెట్టు గురించి చెప్పబడినటువంటి సందర్భం. ఈ చెట్టు మనకి నేర్పిస్తున్నటువంటి స్పష్టమైన పాఠం ఏమిటంటే సిద్ధపాటు. ఏంటండి? సిద్ధపాటు. సిద్ధపాటు అంటే సిద్ధమై ఉండడం, రెడీనెస్, సిద్ధమై ఉండడం. యేసు ప్రభు వారు వచ్చేటప్పటికి మనం ఏ విధంగా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఆయన అనుకున్నటువంటి ఆత్మ ఫలాలు మనం ఫలించకపోతే ఆయన వచ్చేటువంటి రాకడ దినానికి మనలో ఫలాలు ఉంటాయా? ఆయన కొనుక్కుంటాడు అంజూరపు చెట్టును కొనుక్కున్నట్లు మన దగ్గరకు వచ్చి మన దగ్గర కూడా ఫలాలు ఏమన్నా ఉన్నాయేమో అని తడుములాడి చూస్తాడు. అప్పుడు ఫలం లేకపోతే ఏం చేస్తాడు? మనం కూడా శాపగ్రస్తులమే. మనం కూడా ఏంటి? శాపగ్రస్తులమే. అది ఎండిపోయిందంటండి. ఏమైందంటండి?
ఎండిపోయిందంట. చూడండి ఆ మాట, మార్కు సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆ పట్టణంలో నుండి బయలుదేరి, ఏ పట్టణం? బెతనీ అనే పట్టణం. పొద్దున్న వారు మార్గమును పోచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయిందంటండి. చెట్టు వేళ్ళు మొదలుకొని చెట్టు యొక్క శిఖరాగ్ర భాగం వరకు ఏమైందంట? ఎండిపోయిందంట. శాపానికి గురైందా లేదా? కారణం ఫలాలు లేవు. మనము కూడా క్రీస్తు రెండవ రాకడ వచ్చే లోపు ఫలించకపోతే, సిద్ధపాటు కలిగి లేకపోతే మనల్ని కూడా ఇదిగో అంజూరపు చెట్టుని ఏ విధంగా శపించేస్తానో నిన్ను కూడా అదే విధంగా శపిస్తాను. అది సిద్ధపడి లేదు. నేను వస్తున్నప్పటికి నాకు ఆకలి కొని ఉంది, నేను ఫలాలు తిందాం అనుకున్నాను, అది సిద్ధపడలేదు, ఫలాలు కాయలేదు, అందుకే నేను దాన్ని శపించాను. నువ్వు కూడా సిద్ధపడి ఫలించకపోతే, ఆత్మ ఫలాలు నీలో లేకపోతే నేను వచ్చేటప్పటికి నిన్ను కూడా ఏం చేస్తాను? శపిస్తాను. అది ఎండిపోయినట్టు మనం ఎండిపోతామా? మన పరిస్థితి ఇంకా ఘోరం. అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగములు ఆవేదన, యుగ యుగములు నిత్యాగ్నిలో శిక్ష పొందుకోవాలి. చూడండి, దాని శాపం గొప్పదా, మన శాపం గొప్పదా? దాని లైఫ్ అంతటితో అయిపోయింది, ఇంకా ఎండిపోయింది, చచ్చిపోయింది, అయిపోయింది. ఇంకా మనం నిత్యము యుగ యుగాలు. అందుకే దేవుడు ముందే నిన్ను యుగ యుగాల శిక్షకు గురి చేయడానికి ఆయనకి మనసొప్పక దాన్ని శపించి దాని ద్వారా నీకేం చెప్తున్నాడు? ఇదిగో అది ఏ విధంగా సిద్ధపాటు కలిగి లేదో, సృష్టికొస్త వస్తున్నప్పుడు అది ఏ విధంగా సిద్ధపాటు కలిగి లేదో, నువ్వు కూడా అదే విధంగా సిద్ధపాటు కలిగి లేకపోతే నిన్ను కూడా ఏం చేస్తాను? శపిస్తాను. నేను శపించానంటే అది భయంకరమైనటువంటి శాపం. అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగములు ఆవేదన, యుగ యుగములు ఆవేదన. నేర్పిస్తుందా లేదండి? అంజూరపు చెట్టు మనకి ఏమి నేర్పిస్తుందంటే సిద్ధపాటును గురించి నేర్పిస్తుంది. మరి సిద్ధపాటు అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఏ విధంగా సిద్ధపడాలనుకుంటున్నారు? ఏండి, ఒక ఊరు వెళ్ళాలన్నా, వేరే రాష్ట్రం వెళ్ళాలన్నా, లేకపోతే వేరే దేశం వెళ్ళాలన్నా ఎన్ని రోజుల ముందు ప్రయాణం గురించి సిద్ధపడతామండి? వేరే దేశం వెళ్తున్నాం అనుకోండి, ముందు నేను అమెరికా వెళ్తున్నానని మొత్తం మనం ఉండేటువంటి లొకాలిటీలో వదలగొట్టేస్తాం. దానికి సంబంధించిన షాపింగ్ చేస్తాం, దానికి సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ సేకరిస్తాం. ఇంచుమించు ఒక నెల రోజులన్నా సరే ప్రిపరేషన్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఈ భూమి మీద ఒక ప్రదేశం నుండి వేరే ప్రదేశానికి మాత్రమే. మరి మనం యాత్రికం అని చెప్తుంది బైబిల్, చెప్తుందా లేదా? మన యాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి? భూలోకం టు వయా పరలోకం, భూలోకం టు వయా పరలోకం. మరి అంత గొప్ప లోకానికి వెళ్ళడానికి నీ ప్రయాణపు ఏర్పాట్లు ఎలా ఉండాలి? ఆహ్వానం ఇచ్చాడా లేదా? నరులారా తిరిగి రండి, మొన్నైనది వెనక్కి తిరిగి మొన్నవును. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి
వెళ్ళాను. ఈ భూమి మీద ఒక ప్రదేశం నుంచి వేరే దేశానికి వెళ్ళడానికి నువ్వు నెల రోజుల నుంచి ముందుగానే సిద్ధపడిపోతున్నావు. అక్కడ వాతావరణ పరిస్థితులు నాకు సరిపోవేమో, అక్కడ ఆహారపు అలవాట్లు నాకు పడవేమో అని ముందుగానే కొన్ని రకాలైనటువంటి మెడిసిన్ని ఏం చేస్తా తీసుకెళ్ళిపోతాం. లేదా ఎంత జాగ్రత్తగా ఉంటామండి. అది క్షయమైపోయేటువంటి దేశం. ఈ భూమి మీద దేశాలన్నీ కూడా ఎప్పుడుకైనా క్షయమైపోవాలా లేదా క్రీస్తు రెండవ రాకడలో పంచభూతములు ముఖ్యంగా బ్యాండ్రముతో లయం అయిపోతాయి. ఆ క్షయమైపోయేటువంటి దేశానికి వెళ్ళడానికి నువ్వు అంత ఆతృత పొందుతున్నావు. మరి పరలోకానికి వెళ్ళేటప్పుడు నీ ప్రయాణం యొక్క ఏర్పాట్లు ఎలా ఉండాలి, నీ సిద్ధపాటు ఎలా ఉండాలి? ఎప్పుడైనా చెప్పుకున్నాడు ఆయన, దేవుడు నా యొక్క ఆయుష్ ముగించిన తర్వాత నేను పరలోకం వెళ్ళిపోతానండి అని ఎవరితో చెప్తావా? ఎందుకంటే మనకే డౌట్. ఎందుకంటే మనకే డౌట్. దేవుడు నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి క్రీస్తుని అంగీకరించి నువ్వు బ్రతుకుతున్న దినం నుంచి నీ కను మూసే దినంత వరకు కూడా నీ ప్రయాణపు ఏర్పాట్ల గురించి నీకు ఆయుష్నిచ్చాడు. ఏంటండి? ఎందుకు ఇచ్చాడు ఆయుష్? నీ ప్రయాణపు ఈ ఏర్పాట్ల గురించి. ఇప్పుడు ఒక 20 సంవత్సరంలో మనం బాప్తిసం తీసుకుని క్రీస్తుని అంగీకరించాం. దేవుని గ్రంథంలో మన సంవత్సరాలు ఒక 65 అని రాసి ఉందనుకుందాం. కొన్ని 70 అని రాసి ఉందనుకున్నాం. మళ్ళీ తగ్గింత ఒప్పుకోరు. 70 అనే రాసి ఉంది అనుకున్నాం. అక్కడ రాసి ఉన్న దాని ప్రకారం మనం పోతాం కదా. నేను పుట్టక ముందే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములు ఆయిను. అక్కడ రాసి ఉన్న దాన్ని బట్టే మనము పోతాం. అంటే 20 సంవత్సరాల్లో నువ్వు క్రీస్తుని అంగీకరించిన తర్వాత నీకు ఒక 80 సంవత్సరాలు నీకు దేవుడు లిఖించి ఉంచాడు అనుకో, సపోజ్ అనుకుందాం, మనకు తెలియదు అది. అంటే నువ్వు ప్రయాణానికి సిద్ధపడవలసింది ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు నీకు సమయం? ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? అదే 70 అయితే 50, అదే 60 అయితే 40. సరిపోతుందండి మనకి? సరిపోతుందా? సరిపోవడం లేదు. ఏమంటే ఇప్పుడు చూడండి, మీరు యవ్వనస్తులకి నడి వయసు వాళ్ళకి కోపాలు తాపాలు అలకలు ఇవి ఉంటలేదండి. వృద్ధాప్యంలో ఉన్న వారికే కోపాలు ఎక్కువైపోతున్నాయి, వృద్ధాప్యంలో ఉన్న వారికి అలకలు ఎక్కువైపోతున్నాయి. అన్నీ కూడా ఎవరికి ఎక్కువైపోతున్నాయంటే వృద్ధాప్యంలో ఉన్నవారికే. వృద్ధాప్యంలో ఉన్నవారు ఎలా ఉండాలి? నడి వయసు వారికి యవ్వనస్తులకి ఎలా ఉండాలి? మార్గదర్శకులుగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. ఉండాలా లేదా? దేవుడు అదేం చెప్పాడా లేదా? చెప్పాడా లేదండి? తెల్లని వెంట్రుకలు దేంతో పోల్చాడు? సొగసైన కిరీటంతో పోల్చాడు. సొగసైన కిరీటంతో దేవుడు పోల్చాడు. అంటే అదొక రాయల్టీ. ఎందుకంటే నువ్వు అనేక మందికి జ్ఞానాన్ని చెప్తావు, అనేక మందిని ఒక మంచి మాదిరిలో నడిపిస్తావు. కానీ అలా ఉంటున్నారా? అలా ఉంటున్నారు. ఇప్పుడు వయసు మీద పడిన వారు లేకపోతే వృద్ధులు అలా ఉంటున్నారంటే ముందు వారికే కోపాలు వచ్చేస్తున్నాయి. అంటే వారికే కోపాలు వచ్చేస్తుంది. డ్రెస్సింగ్ స్టైల్ చూడండి, యవ్వనస్తులు మించిపోయి ఉంటారు ఇప్పుడు. ఏంటి దగ్గరికి వెళ్ళే వరకు కూడా అది ముసలి వాళ్ళు పొడిచి వారు కూడా అర్థం కావడం లేదు. ఉంటారా లేదా? ఉంటారా లేదా? అంటే కొంతమంది ఉండకపోవచ్చు, సమాజాన్ని చూస్తుంటే అలాగే ఉంటున్నారు. మరి ఎందుకు అయ్యా నీకు అంత కోపం వచ్చేస్తుంది? ఎందుకు నువ్వు అంత ఆవేదన చెందుతున్నావు? ఎందుకు నువ్వు ప్రతి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నావు అని అడిగితే సమాజం ఒకటి నేర్పేసిందండి బాగా. పెద్దవారు అయ్యేటప్పటికి ఏమొచ్చేస్తుందంట? చిన్న పిల్లల మనస్తత్వం వచ్చేస్తుందంట. ఏంటండి? పెద్దవారు అయ్యేటప్పటికి ఏమొచ్చేస్తుందంట? చిన్నపిల్లల మనస్తత్వం వచ్చేస్తుందంట. ఇది ఒకటి బాగా అడ్డు పెట్టుకున్నారండి. ఇది ఒకటి బాగా అడ్డు. దేవుడు ఏమన్నాడు? పరలోక రాజ్యము
ఇటువంటి వారిదే అని ఎవరిని చూపించాడు? ఎవరిని చూపించాడండి? చిన్నపిల్లలు. మరి చిన్నపిల్లవాడి యొక్క మనసు ఉందా నీకు నిజంగా? పైకి మాట అలా అంటున్నాం అంతే. చిన్నపిల్లవాడు కోపపడి సాయంత్రానికి మర్చిపోతాడా లేదా? మర్చిపోతాడా లేదా? మర్చిపోతాడు. మరి నువ్వు మర్చిపోతున్నావా? మర్చిపోతావు లేదు? చూడండి, సాయంత్రం అయినా సరే, ఆ మరుసటి రోజు అయినా సరే, ఆ తర్వాత రోజైనా సరే గొనుగుడు మామూలే. ఇది కేవలం ఏంటంటే చిన్నపిల్లల మనస్తత్వం వచ్చేస్తుంది అన్నది ఏంటంటే ఒక అడ్డు అంతే. ఎలా ఉండాలి? నువ్వు మాదిరికరంగా ఉండాలి. మరి నువ్వు 20 సంవత్సరాలు రక్షించబడ్డావు, 70 సంవత్సరాలు వచ్చేసింది, 80 సంవత్సరాలు వచ్చేసింది, 60 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు దేవుడు నీకు. ఎక్కడికే? పరలోకానికి సిద్ధపడ్డానికి. మరి నువ్వు సిద్ధపడ్డావా? ఫలాలు నీలో ఉన్నాయా? ఉన్నాయా? అంటే ఈరోజు వృద్ధులు చూస్తుంటే ఆ పరిస్థితుల్లో లేరు. బహు తక్కువ మంది అలాగా ఉంటున్నారు. మరి వీరందరూ కూడా శపించబడినటువంటి అంజూరపు చెట్లే కాదా? దేవుని దృష్టిలో సిద్ధపడని ప్రతి ఒక్కరు 40 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు అనుకోండి, 20లో రక్షించబడ్డావు, 20 వరకు నీ దినాలు అంతే. నువ్వు 20లో నువ్వు సిద్ధపడకపోతే నువ్వు కూడా శపించబడినటువంటి అంజూరపు చెట్టే. ఇంతకీ ఏమవలేదా ఆ శపించబడినటువంటి అంజూరపు చెట్టు అంటే? దేవుని రాకడ కొరకు సిద్ధపడలేదు. దేవుని రాకడ కొరకు సిద్ధపడలేదు. అంటే సిద్ధపాటు అంటే ఏమనుకుంటున్నారండి? సిద్ధపాటు అంటే దిద్దుబాటే సిద్ధపాటు. అర్థమైందండి? దిద్దుపాటే సిద్ధపాటు. దేవుడు అదే చెప్తున్నాడండి. నీలో ఉన్నటువంటి ప్రతి అవలక్షణాన్ని నువ్వు ఏం చేసుకోవాలి? సరిదిద్దుకోవాలి. ఏం చేయాలండి? సరిదిద్దుకోవాలి. పిల్లవాడికి ఏ రాసిస్తాం? దుద్దుతాడు. ఏమైపోద్దండి? అది ఏయో తెలీదు, ఆయో తెలీదు. సరే, అన్నిసార్లు దుద్దేశాడు, మళ్ళీ ఏ రాయమంటే ఏం చేస్తాడా? సరిగ్గా రాస్తాడా? వంకర టెంకరగా రాస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఒకటి వేస్తావా లేదా? అలాగే దేవుడు అనేక కష్టాల ద్వారా మన యొక్క అవలక్షణాలను దిద్దుకోవాలని అనేక కష్టాలను మన జీవితంలోకి అనుమతిస్తాడనమాట. కొన్ని కష్టాలు మనం అనుభవిస్తున్నామంటే ఇంకా మనం దిద్దుకోవాల్సింది చాలా ఉంది అని. కొన్ని కష్టాలు మనకి పరీక్ష నిమిత్తం వస్తాయి. ఏంటండి? పరీక్ష నిమిత్తం కొన్ని కష్టాలు వస్తాయి. కొన్ని కష్టాలు మనకి ఎందుకు వస్తాయంటే మనం దిద్దుకోవాల్సింది చాలా ఉంది. అంటే సిద్ధపాటు అంటే ఏంటి? దిద్దుబాటే సిద్ధపాటు. అర్థమైందండి? దిద్దుబాటే ఏ విధంగా దిద్దుకోవాలి? సామెతల గ్రంథం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. మనకు తెలిసిందా లేదండి ఈ వాక్యం? తెలిసిందే, కంఠస్థం వచ్చేసిందే. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లుడు అంటే ఎన్ని అతిక్రమాలు దాచిపెట్టేస్తామండి మన మనసులో? దేవుడు తెలియదు అనుకుంటాం, దేవుడికి తెలియదు అనుకుంటాం. అంజూరపు చెట్టుని పరీక్షించి చూసినటువంటి దేవుడు నిన్ను పరీక్షించి చూడ్డా? సమస్త సృష్టిలో ఆయనకి ఏది కూడా మొరుగై ఉండలేదు. అతిక్రమం దాచిపెట్టు వాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకోవాలండి. మొదటి ఏంటి? ఒప్పుకోవాలి. మనం చేసిన తప్పుడు మనం ఒప్పుకోం. మనం తప్పు చేసినా సరే మన స్వభావం ఏంటి? నేను చేసింది కరెక్ట్ అంటాం. ఏంటంటే మనిషి యొక్క స్వభావం ఏంటి? మనం తప్పు చేసినా సరే
అదే కరెక్ట్ అంటాం. నువ్వు ఒప్పుకోకపోతే దేవుడు నిన్ను శపిస్తాడు. మరి తప్పు ఒప్పు ఎలా తెలుస్తుంది? తప్పు ఒప్పుకి గీటురాయి ఏంటి? దేవుడి యొక్క వాక్యం. ప్రతి పనికి అది తప్పో ఒప్పో తెలుసుకోవడానికి గీటురాయి ఏంటంటే దేవుని వాక్యమే. ఆ దేవుని వాక్య ప్రకారము తప్పు తెలుసు మనకు మనస్సాక్షికి. అయినా సరే ఏమంటాం, దావీదు తప్పు చేయలేదండి, నేను చేత తప్పు అన్నారా లేదా? ఎందుకు తాగుతున్నారంటే దేవుడు చెప్పలేదండి, తినుమో తాగుమో సూకించు చెప్పలేదా? చెప్పాడు కదండి. ఇంక నేను చేసిన తప్పు ఎలా అవుతుందండి? అంటే తప్పును ఒప్పుకునేటువంటి స్వభావం లేదు. ఇప్పుడే కాదండి, ఆదాములోనే ఉంది. అది ఎక్కడుంది? హవ్వ ఎవరి మీద తోస్తుంది? ఆదాము మీద తోస్తుందా? హవ్వ ఎవరి మీద తోస్తుంది? సర్పం మీదకి తోసేసి. ఆదాము ఎవరి మీద తోస్తాడు? కరెక్ట్గా చెప్పాలండి, ఆదాము ఎవరి మీద తోస్తాడు? దేవుడి మీద తోస్తాడు. నీవిచ్చావు కాబట్టి. మనం అనుకుంటా ఉంటాం కదా, మనం అంటే మనం కదండి, చాలా మంది లోకంలో ఈ దిక్కుమాలను నాకు ఇచ్చే ఏంటి కాట, ఈ దిక్కుమాలను నాకు ఇచ్చే కాట పెట్టాడు అనుకుంటావా లేదా? స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అలాగా ఆదాము దేవుని నిందించాడు. ఏమని? దిక్కుమాలని అక్కడ రాయించలేదు కానీ, ఇదిగో నీవు నాకు ఇచ్చిన నీ బుద్ధి ఏమైంది అంటే, తప్పుని ఒకరి మీద నుండి మరొకరి మీదకి తోసేటువంటి స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము దగ్గర నుంచే వచ్చింది. అంటే తప్పు చేసిన మనము దాన్ని తప్పు అనే గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాం ఇప్పటికీ కూడా. స్టిల్ అది ఒప్పుకోవడానికి మన మనస్సాక్షి ఒప్పుకోదు. మన మనస్సాక్షిని అంతగా ప్రేరేపించేది ఎవరో? అపవాది. నువ్వు ఏది చేసినా కరెక్టే అని మనల్ని ప్రేరేపించేది ఎవరంటే అపవాది. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని సరే తప్పు అయిపోయింది, తాగడం తప్పే అని మళ్ళీ మూడో రోజున అక్కడే ఉన్నాం అనుకో, ఒప్పేసుకుంటాం ప్రతిసారి, బాగానే ఉంది. మరి విడిచిపెట్టడం సంగతి ఏంటి? ఇప్పుడు చాలా మంది నువ్వు చేస్తున్న తప్పు అంటే ఏం అంటారు? చక్కగా గంగిరెద్దులా ఒప్పుకుంటారు, తప్పు అయిపోయింది. ఈసారి వెళ్తే నీ మీద ఒట్టు, మళ్ళీ వాడు అదే గట్టు మీద కనపడతాడు. అంటే ఒప్పుకుంటున్నారు కానీ ఏం చేయలేదు. చూడండి, దాచిపెట్టడం, ఒప్పుకోకపోవడం, విడిచిపెట్టకపోవడం. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం పొందుతాడేంటండి? కనికరం పొందుతాడు. ఎవరి కనికరం? దేవుని కనికరం. ఇదేనండి దిద్దుబాటు అంటే. ఏం లేదు, దిద్దుబాటు అంటే ఏంటంటే ఫస్ట్ మన అతిక్రమంలో దేవుడి ముందు దాచిపెట్టకూడదు. ఆకాను ప్రయత్నించడే లేదా? ఆకోరులో ఆకాను ప్రయత్నించడే లేదా దాచిపెడదామని? ఎంత సమయం ఉంది? మళ్ళీ చీట్లు వేసి దేవుడు ఆత్మ ప్రేరేపించి ఇదిగో ఆకాను అని దేవుడు చెప్పేంత వరకు సమయం ఉంది. ఆ సమయంలో ఏమైనా రిలీజ్ అయ్యాడండి? అవ్వలేదు. దాచి పెడదాం అనుకున్నాడు. ఎక్కడ? గుడారపు మధ్యలో భూమిలో గొయ్యి తీసి పాదేశాడు. దేవుడి కంటికి పాతాళంలో ఉన్నది కూడా ఎలా కనపడుతుందంట? స్పష్టంగా కనబడుతుందంట. మరి ఆకాను తెలుగులేనోడా? తెలుగులేనోడే. ఏం చేశాడు? దాచుకున్నాడు. పాపాన్ని ఏం చేశాడు? దాచాడు, మూట కట్టాడు. మొత్తం కుటుంబం అంతా కూడా ఏమైంది? శబ్దమైపోయిందా లేదా? శపితమైపోయింది. అగ్నితో కాల్చేసి రాళ్లతో పుట్టారు. రాళ్ళను కుప్పగా వేసేసి దాచిపెట్టినందుకు. దాచిపెట్టితే దహించేటువంటి దేవుడు మన దేవుడు. ఇదిగో ఆకాను సాక్షి.
దాచిపెట్టకూడదు, దాన్ని ఒప్పుకోవాలి. అండ్ క్రైస్తవ జీవితానికి ప్రారంభమైనటువంటి అంశం ఏదైనా ఉంటే అది ఒప్పుకోలే. అంటే ఒప్పుకోడు. ఆ ఒప్పుకోలు లేకపోతే దేవుడు నిన్ను ఒప్పుకోడు. ఒప్పుకుంటాడా తీర్పు దినాన్న? ఒప్పు అత్యంత ప్రాధాన్యమైనదండి ఒప్పుకోలేనిది. మరి ప్రతి పాపాన్ని ఒప్పుకుంటావా, సమర్థించుకుంటావా? ఒప్పుకుంటావా? ఆదాం ఒప్పుకున్నాడా, కప్పుకున్నాడా? కప్పు. అవ్వ కప్పుకుంది. సర్పం దానికి ఆప్షన్ లేదు. ఇంకా ఆప్షన్ ఉందా సర్పానికి? ఆదామేమో దేవుడి మీద తోస్తాడు, అవ్వేమో సర్పం మీద తోస్తుంది. సర్పానికి ఆప్షన్ ఉందా? నేల అది చెయ్యని పాపానికి బలైపోయింది. ఇక్కడ అంజూరపు చెట్టులాగా చెయ్యని పాపానికి, నేల చెయ్యని పాపానికి బలైపోవడానికి కారణం ఎవరు? ఆదాము. ఇక్కడ అంజూరపు చెట్టు అది చెయ్యని పాపానికి బలైపోవడానికి కారణం ఎవరు? మనం. మనకి పాఠాన్ని నేర్పడానికి. ఏమండి, దిద్దుబాటు అంటే మన ఒక్కరు దిద్దుబాటు అనుకుంటున్నారా? దిద్దుబాటు అంటే సిద్ధబాటు అంటే ఏమని తెలుసుకున్నాం? దిద్దుబాటే సిద్ధబాటు. మరి దిద్దుబాటు అంటే మన ఒక్కరు దిద్దుబాటేనా? కుటుంబం అంతా. ఇది మాత్రమే మన కుటుంబమా? ప్రపంచం అంతా కూడా మన కుటుంబం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు. చూడండి, మనుష్యులు అన్నాడు. భారతదేశం మనుషులేనా? ఆసియా ఖండ మనుషులేనా? ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళి. మీ సత్క్రియలను చూసి పరలోకమునందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనీయుడి. అంటే మన సత్క్రియలు చూసి అన్యులు ఏం చేయాలంట? దేవుణ్ణి మహింపరచాలంట. మనలో సత్క్రియలు ఎలా వస్తాయి? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుడు కనికరాన్ని పొందినప్పుడు. అంతేనండి, విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందినప్పుడే మనం ఏం చేయగలం? సత్క్రియ చేయగలం. అటువంటి సత్క్రియ చేస్తున్నటువంటి మనం సమాజంలోకి వెళ్ళి ఏం చేయాలి? ఆ సత్క్రియని ప్రదర్శించాలి. ఆ సత్క్రియ ద్వారా వచ్చినటువంటి వెలుగుని ప్రకాశింపనీయుడి. అంటే మనల్ని మనం దిద్దుకోవడంతో పాటు ఏం చేయాలి? సమాజాన్ని కూడా దిద్దాలా లేదా? దిద్దవలసినటువంటి అవసరం ఉందా లేదా? అంటే చిన్న పిల్లవాడి చేత ఏ రాయించడానికి ముందు ఏ మనకు రావాలా లేదా? మనకు రాకుండా రాయించే వాడు చెప్పగలవా? వాడి దిద్దడానికి నువ్వు ముందు చిన్నప్పుడు దిద్దు ఉండాలి. అంతేనా లేదా? నువ్వు దిద్దకుండా నేర్పించగలవా? అదే చెప్తున్నాడు దేవుడు. సిద్ధపాటు అంటే ఏమి కదా నాయనా, దిద్దుబాటే సిద్ధపాటు. అలా దిద్దబడినటువంటి నీవు, దేవుని వాక్యం ద్వారా చక్కగా దిద్దబడినటువంటి నీవు సమాజంలోకి వెళ్ళి నువ్వు అనేక మందిని దిద్దాలి. ఎలాగా? సత్క్రియల చేత. అప్పుడు మీ వెలుగుని ప్రకాశింపనీయుడి అంటున్నాడు. అంటే సిద్ధపాటులో మనం ఎన్ని రకాలు ఉన్నాయి? 2 రకాలు. సిద్ధపాటు అంటే దిద్దుబాటు. ఆ దిద్దుబాటు మనం దిద్దుకోవాలి. నెక్స్ట్ యేసుప్రభువు వారి శిష్యులు ఏం చేశారు? ఫస్ట్ ఏం చేశారండి? తమను తాము దిద్దుకున్నారా లేదా? పేతురు యేసుప్రభువు వారు తెలియదని ముమ్మారు బొంకాడు. తర్వాత యేసుప్రభువు వారి కోసం
ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధమైపోయాడు. అంటే ఈ మధ్యలో ఏం జరిగింది? దిద్దుబాటు జరిగింది. దిద్దుకున్నారా లేదా? వాళ్ళు దిద్దుకున్నారు. వాళ్ళ దిద్దుబాటు మనకేమైంది? మనల్ని వారు ఏం చేశారు? చాలా చక్కగా తీర్చి దిద్దారు. అలాగా ఒకరిని ఒకరు ప్రేరేపించుకుంటూ వారి యొక్క చివరి కాలం వరకు వెళుతూ భక్తిని కొనసాగిస్తూ ఉంటే అదే సిద్ధపాటు. అండి. ఈ సిద్ధపాటు లేకే మొదటి శతాబ్దంలోనే యేసుప్రభు వారి యొక్క రాకడ గురించి అవహేళనగా మాట్లాడారు. ఏంటండి? ఈ సిద్ధపాటు లేక, ఈ దిద్దుబాటు లేక మొదటి శతాబ్దంలోనే యేసుప్రభు వారి యొక్క రాకడ గురించి అవహేళనగా మాట్లాడారు. చూడండి ఒకసారి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను? పితరులను నిద్రించినది మొదలుకొని, ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమాయను? పితరులను నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు ఏరి యేసుప్రభు వారు వచ్చేస్తున్నారు ప్రకటన గ్రంథంలో అన్నారు కదా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ప్రతి వానికి వాని క్రియల ప్రకారము సిద్ధపరిచినటువంటి జీతం నా దగ్గర ఉన్నది అన్నారు కదా. దాన్ని పట్టుకొని ఏమవుతున్నారంటే మొదటి శతాబ్దంలోనే ఇదిగో యేసుప్రభు వారు వస్తారన్నారు కదా. ఆయన రాకడ ఏమైంది? పితరులు నిద్రించిన వారు నిద్రించినట్టే ఉన్నారు. సృష్టి జరిగిన తర్వాత సృష్టిలో ఉన్న వస్తువులు ఎప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఏరి, మీ ప్రభువారు ఏరి, మీ క్రీస్తు వారు ఏరి అని ఆయన రాకడ గురించి అపహాస్యం చేస్తున్నారండి. చదువు ఒకసారి మళ్ళీ. ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను? ఆయన మనకి వాగ్దానం ఇచ్చాడా లేదండి? ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నా, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తానని చెప్పారా లేదా? వాగ్దానం ఇచ్చాడా లేదా? ఆయన వాగ్దానం ఏది అని అడుగుతున్నారు అన్నమాట. పితరులు నిద్రించినది మొదలుకొని సృష్టి ఆరంభం ఉన్నట్టే ఇదిగో సృష్టి మొదట ఎలా ఉందో అలాగే ఉంది అని నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలి. అంటే మనం ఎందుకు తెలుసుకోవాలంటే మన గురించే ఆయన రాకడ ఏమవుతుందండి? ఎందుకో మనం ఇంకా దిద్దుకోలేదు. అంటే పని సగం కూడా అవ్వలేదు. పని మనం దిద్దుకోవడం సగం పని, తర్వాత దిద్దడం పూర్తి పని. అంటే పని సగం అన్న అయిందా? సగం అవ్వలేదు. మరి అడుగుతున్నారా లేదా? ఈ కాలంలో కూడా అడుగుతున్నారా లేదా? యేసుక్రీస్తు వారు రాకడ వస్తుందో అన్నారు ఏరి అని. కొంతమంది డేట్లు కూడా ఇచ్చారా లేదా? ఇచ్చారు. ఫెయిల్ అయిపోయారా లేదా? డేట్లు ఇచ్చేసి ఆ దినమే, ఆ గంటే, ఆ నిమిషమే, ఆ క్షణమే డేట్లు కూడా ఇచ్చేసారు. ఫెయిల్ అయిపోయారా లేదా? ఫెయిల్ అయిపోయారు. అంటే క్రీస్తు రాక ఆలస్యం అవడానికి కారణం ఎవరో? మనమే. మనం ఎలా కారణమో అదే అధ్యాయంలో చెప్తున్నారు. చూడండి ఒక్కసారి 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాదు. నువ్వే సిద్ధపాటు లేదు. సిద్ధపాటు అంటే దిద్దుబాటు. నువ్వే ఇంకా దిద్దుకోలేదు. ఆలస్యం చేయవాడు కాదు కానీ ఎవ్వరు కూడా నశించకూడదని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలవాడే ఉన్నాడు. ఏంటండి? ఆయన కావాలంటే వచ్చేచ్చు, కానీ వస్తే ఏమవుతుంది? మొత్తం అందరూ కూడా నరకానికి వెళ్ళిపోతాం. అందరూ అంతటా ఏమవ్వాలంట? మారు మనసు పొందాలి అని దీర్ఘశాంతం. మనం మారు మనసు పొందేసుకున్నాం కదండి అనుకుంటాం, కానీ మనది మారు మనసు కాదు, మాయ మనసు. మన మనసు అస్తమాటికి ఏమవుతూ ఉంటుంది?
మారిపోతూ ఉంటుంది. మారిపోయేటువంటి మనసుని ఏమంటాం? మాయ మనస్సు అంటాం అన్నమాట. ఏంటండి, భక్తుడైన దావీదు యొక్క మనస్సు మాయ మనస్సు అయిపోయిందా లేదా? ఒక క్షణం అయినా అయిపోయిందా లేదా? అబ్రహాం మనస్సు అయిపోయిందా లేదా? మాయ మనస్సు. దేవుడు ఇచ్చిన సంతాన వాగ్దానం గురించి ఏం చేశాడు? నిరీక్షించాడా? నిరీక్షించలేదు. తొందరపడి హాగరిని పెళ్లి చేసుకున్నాడు. భక్తుల జీవితంలోనే ఏమున్నాయి? అలజడి అనేది ఉందా లేదా? ఉంది. మరి మనం మారు మనసు పొందేసుకున్నామని ఎలా అనుకుంటాం? ఎలా నేర్చుకుంటామండి? అందుకే అన్నిటికన్నా ముఖ్యంగా నీ హృదయమును భద్రము చేసుకోమన్నాడు. ఏమన్నాడండి? అన్నిటికన్నా నీ మనస్సును భద్రం చేసుకో. ఎందుకంటే అదే అనుక్షణం మారిపోతా ఉంటది. ఎందుకు? అనుక్షణం అది ఏమవుతూ ఉంటది? మారిపోతా ఉంటది. నీతిమంతుడు 7 మార్లు పడినలో తిరిగి పడిపోతాడా? నీతిమంతుడు కూడా 7 మార్లు పడిపోతాడా? వాడి మనసు మారిపోతూ ఉంటది. కానీ దేవుడు వాక్యాన్ని పట్టుకుని ఉంటే ఖచ్చితంగా ఎప్పటికన్నా నిలుస్తాడు. దీన్ని బట్టి మనం మారు మనసు పొందేసుకున్నామని భావించవచ్చా? ఒకవేళ భావిస్తే మరి అలా ఎందుకు రాయిస్తాడు? నీతిమంతుడు 7 మార్లు పడినను, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి, అంటే నీతిమంతుడు కూడా పడిపోయేటువంటి పరిస్థితి ఉందా లేదా? ఉందా లేదా? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా వ్యర్థపడిన నీతి పడిపోయిందా లేదా? ఆఖరి విషయంలో పడిపోయిందా లేదండి? అంటే మన మనస్సు ఎప్పటికప్పుడు మార్పు చెందేటువంటి మాయ మనస్సు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే అన్నిటికన్నా మొదటగా నీ హృదయాన్ని భద్రపరుచుకోమన్నాడు. మన హృదయాన్ని తప్ప మిగతా అన్నిటిని కూడా భద్రపరచు. బంగారాన్ని భద్రపరుచుకుంటాం, డబ్బును భద్రపరుచుకుంటాం, మిగతా అన్నిటిని కూడా భద్రపరుచుకుంటాం. భద్రపరుచుకోవాల్సిందేమో గాలికి. మరి సిద్ధపడ్డామండి? దుద్దుకున్నామా? దుద్దుకోలేదు. అంటే మనల్ని రక్షించుకునేటువంటి ప్రయత్నమే మనం ఇంకా మొదలు పెట్టడం లేదు. మరి ఏం చేస్తున్నాం భూమి మీద ఉంటే? ఏం చేస్తున్నాం భూమి మీద ఉంటే? మరి నరులారా తిరిగి రండి అని ఆహ్వానం ఇచ్చాడు. మరి తిరిగి వెళ్ళడానికి అర్హులమేనా? అర్హులమా? మరి ఏం చేస్తున్నాం భూమి మీద ఉండి? ఏం చేస్తున్నాం? అపోస్తులైన పౌలు చెప్తున్నారు చూడండి, ఒకసారి అది చూసి ముగించుకోవచ్చు. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అపోస్తులైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. అందరూ సొంత కార్యమునే చూసుకుంటున్నారు కానీ, అంటే కొందరని చెప్పాడు దేవుడు. సమస్త మానవాళిని ఉద్దేశించి మాట్లాడాడు. అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యమును. ఏంటి ఆయన కార్యం? ఏమిటి ఆయన కార్యం? ఆయన రాకడనే కార్యం. ఏంటండి? ఆయన రాకడనే కార్యం. అందరూ తమ సొంత కార్యములే చూసుకున్నారంట. ఏంటి ఆ సొంత కార్యాలు? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే మన సొంత కార్యం. చూడండి, నోవాహు దినముల్లో ఎలా ఉండనో మనుష్య కుమారుడి దినముల్లో అలాగే ఉండు. మనుషులు తినుచు తాగుచు పెండ్లాడుచు పెళ్లి ఇచ్చుచు ఇండ్లు కట్టుచు ఏం చేస్తున్నారు? తమ సొంత కార్యాలను చూసుకున్నారు. ఇప్పుడు మనుష్య కుమారుడి దినాల్లో అలాగే ఉన్నాయి లేదా? ఏమని రాజమండ్రిలో ఏ టిఫిన్ బండి అన్న ఖాళీ ఉంటుందండి సాయంత్రం అవుతుంటే? అసలు ఏది కూడా ఖాళీ ఉంటలేదండి అసలుకి. నోవాహు దినాల్లో ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఏ బార్ అన్నా ఖాళీ ఉంటుందా? నోవాహు దినాల్లో ఎలా ఉన్నాయో ఎక్కడ చూసినా పెళ్ళి సందడి, పెళ్ళి కోలాహలం. రాయించింది అక్షర సత్యమా కదా? అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ ప్రభు వారి రాకడనే కార్యాన్ని ఎవరో పట్టించుకోవడం. అంటే ఏంటి? ఇంకా సరిగ్గా దిద్దుకోలేదంటే ఇంకా సరిగ్గా సిద్ధపాటు లేదు.
నువ్వు సిద్ధపడాలని ఆ రోజు ఏం చేశాడు? అంజూరపు మొక్కనే ఏం చేశాడండి? శపించాడు. అది క్రీస్తు వారు ఆకలి కొని ఉండగా అది ఏమివ్వలేదు, క్రీస్తు వారికి ఫలాన్ని ఇవ్వలేదు. మరి ఇప్పుడు ఆయన ఆకలి కొని ఉన్నాడా లేదా? ఉన్నాడా? ఏ ఆకలి? మనం అందరూ కూడా పరలోకాన్ని చేరుకోవాలని ఆకలి కలిగి ఉన్నాడు ఆయన. మరి ఆయన ఆకలి తీర్చేటువంటి పిల్లలుగా ఉన్నాం మనం. ఏంటి ఆయన యొక్క ఆహారం అంటే? ఇదిగో మన ఆత్మ ఫలాలే ఆయన యొక్క ఆహారం. మన ఆత్మ ఫలాలే ఆయన యొక్క ఆహారం. ఉన్నాయి ఆత్మ ఫలాలు మనకి? ఉన్నాయండి. ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. ప్రేమ ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. సాత్వికం ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. ఆశానిగ్రహం ఒకసారి ఉంటుంది, ఒకసారి అంటే ఎరువు సరిగ్గా అందలేదు అన్నమాట. ఎరువు సరిగ్గా అందించడం లేదు బోధకులు, అందించడం లేదు బోధకులు. అందుకే మనకి ఆత్మఫలాలు లేవు. మనం ఏమనుకున్నామంటే ఉన్నాయని భ్రమపడుతున్నాం. నిజంగా ఆత్మఫలాలు కలిగి ఉంటే తీసుకురాక ఇప్పుడు జరిగిపోయి. అందరూ అంతటా మారు మనస్సు అన్నాడు. అందరూ అంతటా మారు మనస్సు. రక్షించబడిన వారు, రక్షించబడలేని వారు అందరూ అంతటా మారు మనస్సు. రక్షించబడిన వారైతే మనసు మార్చుకోవాలి, రక్షించబడలేని వారైతే మనసు మార్చుకోవాలి. రక్షించబడిన వారు మారిన మనసులో స్థిరంగా చివరి వరకు కొనసాగించాలి, తీసుకు వెళ్ళాలి. ఇదండి అంజూరపు చెట్టు, శపితమైన చెట్టు నేర్పుతున్నటువంటి స్పష్టమైన పాఠం. ఏంటి ఆ స్పష్టమైన పాఠం అంటే? సిద్ధపాటు. ఆ సిద్ధపాటులో ఏముంది? దిద్దుబాటు. ఆ దిద్దుబాటు అయితేనే క్రీస్తు రాకడ ఉంది. మీరు ఇప్పటి వరకు అంజూరపు చెట్టు గురించి ఎన్నో విని ఉండొచ్చు, ఎన్నో విని ఉండొచ్చు. కానీ నిజంగా మనకి నేర్పుతున్న స్పష్టమైన పాఠం ఏంటంటే నువ్వు సిద్ధపడి ఉన్నావా? సిద్ధం అన్న ఏమంటారు? ఏమంటారు? అన్నారా లేదా? సిద్ధం అంటే దేవుడు ఊరుకోడు. ఏ దిద్దుబాటు ఏదని అడుగుతాడు. చూపించగలవా దిద్దుబాటుని? ఇదిగో ప్రభు పలక చూపించి, ఇదేంటి ఇలా దిద్దావు? నేను దిద్దమన్నది ఇంకోలాగా కదా, ఇలా పిచ్చి గీతలు ఇట్టేసేవేంటి అనే వాక్యం అనే ఖడ్గాన్ని తీస్తారు. కాబట్టి ప్రభు నందు ప్రియులరా, అంజూరపు చెట్టు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే సిద్ధపాటు కలిగి ఉండడం. అందుకే ఇప్పటి నుంచైనా సరే మనలో ఉన్నటువంటి ప్రతి అవలక్షణాలని దిద్దుకొని అనేక అవలక్షణాలు కలిగినటువంటి వాటిని మనం ఏం చేయాలి? సరిదిద్దాలి. అలా సరిదిద్దినప్పుడే క్రీస్తు యొక్క రాకడ. అంటే క్రీస్తు రాకడికి మన సిద్ధపాటుకి సంబంధం ఉందా లేదా? అంటే క్రీస్తు రాకడికి అంజూరపు చెట్టుకి సంబంధం ఉందా లేదా? ఉందా లేదా? దేవుడు ఒకదాన్ని ఒకటే ఏం చేశాడు? లింక్ చేసి ఉంచాడు. ఈ విధంగా వాక్యాన్ని అర్థం చేసుకోవాలండి. ఈ విధంగా వాక్యం అర్థం అయితే మనకి అప్పుడు దేవుడు అంటే ఏంటో అర్థం అవుతుంది. ఏదో చదువుకుని వెళ్ళిపోతే దేవుడు మనకి అర్థం అవుతాడండి? అర్థం. ఆయన ఉద్దేశం దేవుడు శపించాడు అంజూరపు చెట్టుని, శబ్దమైపోయింది అంతే అనుకుంటాం. అది మన కోసం శబ్దమైపోయింది అని తెలియాలంటే దేవుడు వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. అటువంటి గొప్ప పరిశీలన భాగ్యం దేవుడు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.